ప్రియులారా, క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఆయన వాక్యాన్ని మీ వద్దకు తీసుకురావటానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సదుపాయానికై నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం చాలా జాగ్రత్తగా మనం చదవవలసిన వారు మరియు వినవలసిన వారు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఈ గ్రంథాన్ని ఇచ్చాడు అంటే మరి తన ప్రేమను మనం ఎక్కడ తెలుసుకోగలం? ఆ గ్రంథంలోనే కదా. మనకి పూర్వకాలమందు ఉత్తరాలు వచ్చేవి. ఉత్తరం వచ్చేటప్పుడు దానిని 1కి 2 సార్లు 3 సార్లు, కొన్నిసార్లు అయితే నేను 4-5 సార్లు చదివిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇంకా ఏం రాశారు అని ఒకసారి చదివినప్పుడు కొన్ని మాటలు మిస్ అయ్యేవాళ్ళం, రెండోసారి చదివినప్పుడు మిగతా విషయాలు అర్థమయ్యేది. అలాంటిది దేవుడు మనల్ని ప్రేమించి ఇప్పటి జీవానికి సంబంధించిన విషయాలు వ్రాయించాడు, రాబోయే జీవానికి సంబంధించిన విషయాలు వ్రాయించాడు. అందుకే దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ గొప్ప లాభసాధకమని ఉంది. అంటే ఇప్పటి జీవానికి సంబంధించిన విషయాలు రాశాడంటే మరి మనం ఎంత శ్రద్ధగా చదవాలి. కనుక ఇది జ్ఞాపకాలు ఉంచుకునండి. అయితే దేవుడే తన వాక్యాన్ని విభజించి చదవాలి అనే సంగతి తన సేవకులైన ప్రవక్తలకు తెలియచేశాడు. ఏమన్నాడు? సత్యవాక్యమును సరిగా విభజించు అన్నాడు. కనుక మనకి దేవుని మనసు అర్థం కావాలంటే ఖచ్చితంగా మనం లేఖనాన్ని విభజించాలి, అంటే విభజించి చదవాలన్నమాట. అలా విభజించి చదివేటప్పుడే మనకి సంగతులు స్పష్టంగా అర్థమవటం మొదలు పెడతాయి. దేవుని వాక్యం మనం 2 భాగాలు అనుకుంటాం. ఏది? పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన. అంత మాత్రమే కాదండి. ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ కవెనెంట్, న్యూ కవెనెంట్ మాత్రమే కాదు మనం చూస్తున్నట్లు. ఇందులో ఇంకొక విషయం చెప్పబడింది కదా. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం మరియు 13వ వచనంలో ఏముంది? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చినానుంది. కాబట్టి యెహోవా వాక్యం కొంత ఇచ్చట వచ్చింది, కొంత అచ్చట వచ్చింది. అలా వచ్చిన వాక్యాన్ని మనం గనక ఆ సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తున్నప్పుడు మనకి ఒక అద్భుతమైన రూపం ఏర్పడుతుంది. ఇదే లోకానికి తెలియని విషయం. లోకంలో గ్రంథాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే వరుస సంగతులుగా ఉంటాయి. ఎందుకంటే అది మానవులు వ్రాసినవి కాబట్టి. అంటే బైబిల్ మానవుడు వ్రాసింది కాదా? మానవుడే వ్రాసాడు, కానీ వ్రాయించింది మాత్రం దేవుడు. ఎందుకంటే మీరు జకర్యా గ్రంథం 7:12 చదవండి. తిరిగి తిమోతికు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. యెహోవా ఆత్మ ప్రేరణ వలన అని 7:12 జకర్యా గ్రంథంలో ఉంది. దైవావేశం వలన అని 3:16 తిమోతికు రాసిన 2వ పత్రికలో ఉంది. అలాగే పేతురు తాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చివరి వచనంలో ఏముందంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనాల్లో ఏమాట పుట్టలేదను. కనుక మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత దేవుని మూలంగా పలికారు. పరిశుద్ధాత్ముడు వారిని ప్రేరేపించగా వారు దేవుని మూలంగా పలికారు. అందుకే ఇలా దేవుని వాక్యాన్ని మనం ఇలా వచ్చిన వాక్యాన్ని మనం గనక ఒక చోట అమరిక చేయగలిగితే, ఆ ఆత్మచేత వాటిని మనం ఒక అమరిక చేయగలిగితే ఒక అద్భుతమైన రూపాన్ని చూస్తాం. ఆ రూపమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే 24వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు, మీరు చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్పారు? లూకా సువార్త 24వ అధ్యాయము 44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనస్సును తెరచాడు. అంటే ఇక్కడ మనకు ఏమర్థం అవుతుంది? మోషే ధర్మశాస్త్రం కానీ, కీర్తనల గ్రంథం కానీ,
ప్రవక్తల గ్రంథాల్లో కానీ వ్రాయబడినవన్నీ తన్ను గూర్చిన సంగతులే. అందుకే కొంత ఎచ్చట కొంత అచ్చట వచ్చిన యెహోవా వాక్యం ఏదైతే ఉందో మనము ఆ వచ్చిన వాక్యం, ఆ సత్యవాక్యం సరిగా విభజించినప్పుడు, లేదా ఆ గ్రంథాలలో ఉన్నటువంటి మాటలన్నిటిని మనం క్రోడీకరించినప్పుడు ఏర్పడే రూపమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడే ఉండెను. కాబట్టి లేఖనాలు గ్రహించేటట్లు మనస్సు దేవుడు తెరిచాడు వాళ్ళకి. అయితే లేఖనాలన్నీ ఆయనను గురించే సాక్ష్యం చెప్తున్నాయని ఉంది. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్తలో చెప్పారు. ఆయన ఏమంటారంటే యోహాను సువార్తలో ఎంతో స్పష్టంగా చెప్పినటువంటి మాటను, లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధిస్తున్నారు. 5వ అధ్యాయం 39వ వచనం యోహాను సువార్త. లేఖనములు యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నవి. లేఖనములు యందు మీకు నిత్య జీవం కలదని వాటిని పరిశోధించుడి అన్నాడు. అంటే మీరు గమనించండి, దేవుని వాక్యాన్ని మనం అలా చూసేటప్పుడు మనకు ఏర్పడే రూపమే ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పాను కదా. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే వాటిని మనం పరిశోధిస్తున్నప్పుడు జీవము యొక్క సమృద్ధిని మనం చూస్తాం. జీవము యొక్క సమృద్ధి కనుక ప్రియులరా, మనం వాటిని జాగ్రత్తగా విభజించాలి. ఇకపోతే మీకు తర్వాత నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, దేవుని వాక్యంలో ధర్మశాస్త్రం అని వచ్చే ప్రతి చోట కూడా అంత ధర్మశాస్త్రం కాదు. ఒక ధర్మశాస్త్రాన్ని గురించి చెప్పలేదు. వాస్తవంగా 2 ధర్మములు దేవుని వాక్యంలో చెప్పబడ్డాయి. అది మనం విభజించగలగాలి. అప్పుడే మనకి సత్యం ఖచ్చితంగా కానొస్తుంది. అయితే ఇప్పుడు మీరు వినండి, దేవుని ధర్మశాస్త్రము అనేది ఉంది. గలతీపత్రి 3:19 ప్రకారం దేవదూతల ద్వారా నియమింపబడి, హెబ్రీ 2:2 ప్రకారం పలుకుబడిన వాక్యం ఉంది. దేవదూతల ద్వారా నియమింపబడి పలుకుబడిన వాక్యం ఉంది. ఇది కూడా ధర్మశాస్త్రం. కనుక ధర్మశాస్త్రము అనే దానిలో కూడా విభజన చాలా అవసరం. ఈ విషయం మీకు ఎక్కడ అర్థమవుతుంది? రోమపత్రిక 3వ అధ్యాయము 20వ వచనం మీరు చదివితే, ఆ 20వ వచనంలో చాలా అద్భుతమైనటువంటి మాట అక్కడ చెప్పబడింది. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. యాలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు, ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టుదో తెలియబడుచున్నది. ఇట్లుండగా, ఈ మాట పట్టుకోవాలి మీరు, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. ఏమండి, వింటున్నారు కదా? ఏ మనుషుడు దేవుని దృష్టికి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడడు అని ఉంది కదా. అయితే దేవుని నీతి బయలుపడుతుంది. దేవుని ఎదుట ఒక వ్యక్తి నీతిమంతుడిగా కనబడేటట్లు, నీతిమంతుడిగా దేవుని ఎదుట తీర్చబడేటట్లు ఒక ధర్మం ఉంది. దానిని ఇక్కడ చెప్పాడు అనమాట. అదే 21వ వచనంలో. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది ఎలా అని చెప్పాడు? అది యేసుక్రీస్తు నందల విశ్వాస మూలమైనదై నమ్ము వారికి అందరికీ కలుగు దేవుని నీతి ఉంది. అంటే విశ్వాస మూలముగా నమ్మే వారికి కలిగే దేవుని నీతిని తెలియచేసిన ధర్మశాస్త్రం మనం చెప్పుకుంటున్నటువంటి ఆ ఓల్డ్ టెస్ట్మెంట్లోనే ఉంది. గమనిస్తున్నారు కదా? ఇలా మనం విభజించాలి. ఇకపోతే ఇందులో ఇంకొక మాట మీకు చెప్తాను వినండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పాడు? పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా నానా భాగములుగా మన పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు అని. అంటే పూర్వకాలమందు ప్రవక్తలందరి ద్వారా దేవుడు మాట్లాడిన మాట ఏంటి? పితరులతో.
అలాగే దినముల అంతమందు కుమారుడి ద్వారా మనతో మాట్లాడిన మాట ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ప్రవక్తలు అందరూ మాట్లాడిన మాటను పేతురు తన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనంలో ఒక అద్భుతమైన సంగతిని జ్ఞాపకం చేశాడు. అది మీరు శ్రద్ధగా వినండి. ఇక్కడ ఏమంటున్నాడంటే 10వ వచనంలో 1:10లో, మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలుగుబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెను దానిని విచారించి పరిశోధించిరి. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మనకు ప్రకటింపబడిన సువార్త ఏదైతే ఉందో, ఇప్పుడు మనకు తెలుపబడిన సంగతులు ఏవైతే ఉన్నాయో, ఈ సంగతులన్నింటినీ పూర్వకాలమందు ప్రవక్తలు తెలియచేశారు. అయితే వారు అలా తెలియచేయటానికి చేసిన పరిచర్య ఉందే, ఈ తెలియచేసే పరిచర్య తమ కొరకు కాదు మన కొరకేను. అంటే పూర్వకాలపు ప్రవక్తలు అందరూ మన కొరకు చేసిన పరిచర్య మనం తెలుసుకోవాలి కదా. మన కొరకు చేసిన పరిచర్య మనం తెలుసుకుంటే కదా మనకు విషయం అర్థమవుతుంది. కనుక వారు తమ కొరకు కాదు మన కొరకే పరిచర్య చేశారనే సంగతి వారికి బయలుపరచబడ్డది. ఇప్పుడు కనుక గుర్తించండి, ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి మాటలు, వాటిని మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇకపోతే నేను మీకు చివరిగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ప్రకటింపబడుతున్న వాక్యం ఏదైతే ఉందో దాని గురించి ఏమని చెప్పింది వాక్యం? యోహాను సువార్త 16 అధ్యాయము 13, 14, 16 వచనాలు మీరు చదివితే, ఆ 16వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకి రాడని చెప్పారు. నేను వెళ్ళకపోతే సత్యస్వరూపి ఆత్మ మీ వద్దకు రాడు అని చెప్పారు. అంటే ఆయన వెళ్ళిన తరువాత వచ్చిన ఆత్మ ఆదరణకర్త అని, సత్యస్వరూపియగు ఆత్మని, ఎల్లప్పుడూ మనతో ఉండుటకై పంపబడ్డాడు అని వ్రాయబడింది కదా. అయితే ఇప్పుడు మన బోధకులు ఎవరు? అవును, ప్రవక్తలు, అపోస్తలులు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు అని 5-fold మినిస్ట్రీ గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ వీళ్ళందరూ పూర్వకాలము ప్రవక్తల పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికారని ఉంది కదా. దేవుని మూలంగా పలికారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, ఆయన ప్రేరేపించగా మనం ఇప్పుడు దేవుని మూలంగానే పలకాలి. కానీ ఈరోజు ఉపదేశకులు మీరు గమనించండి, పూర్వకాలపు ప్రవక్తల సేవకి ప్రస్తుత ఉపదేశకులను మీరు గమనించండి. ఉపదేశకులు ఏం చేస్తున్నారంటే జ్ఞానయుక్తమైన తీయని మాటలు, విచిత్రంగా ఉంది కదా, జ్ఞానయుక్తమైన తీయని మాటలు, వాక్చాతుర్యం, ధనాపేక్షను కప్పిపెట్టే వేషం, చమత్కారంగా కల్పించిన కథలు, నిజంగా వీటిలో కాలయాపన చేయటం అనేది నేటి దినాల్లో మనం ఎక్కువగా వింటున్నాం. ఇప్పుడు ఆ కాలమందు ప్రవక్తలు పలికిన మాటలైనా, నేడు సంఘానికి నియమింపబడిన ఉపదేశకులైనా ఏ సంగతులు మాట్లాడాలండి? పూర్వకాలమందు పలికిన ప్రవక్తల మాటలన్నీ దేని గురించి చెప్పారు? నన్ను గూర్చి వ్రాయబడిన అని ఉంది. మనం 24వ అధ్యాయము లోకస్వార్తలో చదివాం. నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ అన్నారు ఆయన. ఇప్పుడు తనను గూర్చి వ్రాయబడినవన్నీ ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నాయి. మరి ఈ కాలమందు ఉపదేశకులను దేవుడు ఎందుకు నియమించాడు? తనలో ఉన్న సంగతులు మనకు చెప్పడానికి. తన్ను గూర్చిన సంగతులు వాళ్ళు వ్రాశారు. ఇప్పుడు అంటే తన్ను గూర్చిన సంగతులు అంటే అర్థం ఏంటంటే చేయవలసిన పని ఆయన ఏం చేస్తాడు, మనకు కలిగే కృప, మనం పొందే రక్షణ, అలాగే ఆయన పొందబోయే శ్రమలు అని చెప్పారు. అంతేకాకుండా కలుగుబో మహిమల గురించి కూడా వాళ్ళు తెలుసుకున్నారు.
ఇప్పుడు బోధ అనేది మీరు గుర్తుపట్టాలి. బోధ అనేది ఏంటంటే ఖచ్చితంగా క్రీస్తులోని సంగతులు మనకి చెప్పటమే. క్రీస్తులో సంగతులు మనకు చెప్పటమే. దీని గురించి నేను 2 మాటలు చెప్తాను, విని మీరు తరువాత వినండి శ్రద్ధగా. మీరు నేను చెప్పిన వాక్యం విన్న తర్వాత శ్రద్ధగా ఆ వచనాల మీద మనసు పెట్టి ధ్యానం చేయండి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడు అని చెప్పారు ప్రభు. వచ్చిన తర్వాత ఆయన నా వాటిలోనే తీసుకొని మీకు తెలియచేస్తారు. అంటే ఆయన తనంతట తాను ఏది బోధించడు అని కూడా చెప్పారు. మరి ఆయన బోధిస్తే ఏం బోధిస్తారు అని మీరు అడిగితే అక్కడ ఏమని వ్రాయబడిందంటే యోహాను సువార్త 14వ అధ్యాయం, క్షమించండి 16వ అధ్యాయంలో ఒక మాట ఇలా వ్రాయబడింది. 16 అధ్యాయంలో ఏం చెప్పాడు శ్రద్ధగా చూడండి. ఇక్కడ ఏమన్నాడంటే, అనగా 13వ వచనం, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించు. ఆయన తనంతట తాను ఏమీ బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయండి. ఇక్కడ 14 పట్టుకోవాలి మీరు. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను గనుక నన్ను మహిమపరచును. అంటే ఇప్పుడు ప్రవక్తలందరూ దేని కొరకు అంటారు? ఇప్పుడు దేవుడు నియమించిన ఈ వ్యక్తులు దేని కొరకు? నా వాటిలోనివి చెప్పటం కొరకు. ఇప్పుడు వినండి, ఆయన చేయాల్సిన పనిని పూర్వపు ప్రవక్తలు చెప్పారు, ఆయన చేసే పనిని చెప్పారు. ఇప్పుడు దేవుడు నియమించిన వ్యక్తులు దేన్ని చెప్పాలి? క్రీస్తులోని సంగతులను తెలియచేయాలి. అలా క్రీస్తులోని సంగతులను తెలియచేస్తేనే మీకు అర్థమయ్యేది ఏంటి? అలా తెలియచేస్తేనే అది పరిశుద్ధాత్మ ద్వారా పలుకుతున్న మాట అని అర్థం. ఎందుకు? పూర్వకాల ప్రవక్తలు ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి మాట్లాడారు కదా. ఇప్పుడున్నవారు కూడా ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి మాట్లాడుతున్నానని చెప్తున్నారు కదా. మరి ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి మాట్లాడుతున్నానని చెప్పినప్పుడు ఎవరిలో సంగతులు చెప్పాలి? క్రీస్తు యేసులోని సంగతులని చెప్పాలి. కనుక క్రీస్తు యేసులోని సంగతులు తెలియచేయటమే పరిశుద్ధాత్ముడి పని. కనుక మీరు ఉపదేశం చేస్తున్నప్పుడే ఇట్టే ఉపదేశిస్తున్నటువంటి ఉపదేశాన్ని మీరు పట్టుకోగలరు. బెరియన్లు పౌలు సైలస్ ప్రకటించిన మాటలు అలా ఉన్నాయో లేదో అని ఇంటికెళ్ళి లేఖన పరిశోధన చేశారంట వాళ్ళు. అలా చేయగలగాలి మీరు. అప్పుడే ఇటు అటు గాలి చేత కొట్టబడి రేపబడే తరంగాల్లాగా మనం ఉండము అని జ్ఞాపకం చేస్తున్నాను. ఇకపోతే ప్రియులరా, నా వాటిలోనివి అన్నప్పుడు 16 వచనం చదవండి. అక్కడేం చెప్పాడంటే, నా వాటిలోనివి అన్నప్పుడు 15 వచనం, తండ్రికి కలిగినవన్నీ నావి అన్న. తండ్రికి కలిగినవన్నీ నావి అంటే క్రీస్తులో సంగతులు అంటే ఏంటండి? తండ్రికి కలిగినవన్నీ. కనుక తండ్రికి కలిగినవన్నీ నువ్వు అనుభవించేటట్టు చేసేది క్రీస్తులో సంగతులను చెప్పే ఉపదేశకుడు మాత్రమే. కనుక నేను మొదటి నుండి చెప్పిన మాటలు మరలా వినండి, రెండోసారి వినండి, అవసరం మూడోసారి వినండి, మీకు ప్రయోజనం కలుగుతుంది. లేదా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు తెలియచేస్తాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.